సార్ మీ పేరండి? సురేష్. సురేష్ గారు ఏం చేస్తుంటారండి? పెయింటింగ్ వర్క్. ఎట్లా డిమాండ్ ఉంటుందా పెయింటింగ్ వర్క్ ఇప్పుడు? నార్మల్ తక్కువే పెయింట్. కాంట్రాక్టర్ అండి మీరు? కాదు, డైలీ వేజ్. ఎంత వస్తుందండి రోజుకి? వస్తుంది 700 వస్తుంది. డైలీ ఉంటుందా పని? నెలకి ఎన్ని రోజులు ఉండొచ్చు యావరేజ్గా? నెలకి 15 days ఉంటుంది. 15 days ఖాళీనే. తప్పదు, ఇక మన చేతి వృత్తి కదా అది. ఎట్లా ఉందండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఏడాది కాలం పూర్తయిందండి. ఈ ఏడాది కాలం పూర్తయిన పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది ఒక కామన్ మ్యాన్ గా మీకు? బాగానే ఉంది, ప్రభుత్వం బాగానే ఉంది, బాగానే చేస్తున్నారు. అన్ని జనానికి అన్ని బాగానే అందుతున్నాయి, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇంకేమి లేదు, శుభ్రంగా అందరూ హ్యాపీగా ఉన్నారు. ఏమైనా మార్పు వచ్చిందండి జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన 5 ఏళ్ళకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలించిన ఏడాదికి? 5 ఏళ్ళు ఒక పీడకాల లాంటిది. ఇప్పుడిప్పుడే అందరూ కోలుకుంటున్నారు, ఇప్పుడే ఇంకా బాగుండాలని కోరుకున్నాం మనస్ఫూర్తిగా. ఏంటి పీడకాలు అంటున్నారు? అసలు ఏం జరిగింది అసలు 5 ఏళ్ళు? దానికి పనులు లేవు మాకు, పెయింట్ పనులు లేవు, ఏ పనులు లేవు మాకు. ఆ రోజు చాలా ఇబ్బంది పడ్డాం, 5 ఏళ్ళు చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడిప్పుడే కొంచెం పనులు వస్తున్నాయి. పెయింటింగ్లు అంటే బిల్డింగ్ మొదలు పెట్టుకుంటే పెయింటింగ్లు ఉంటాయి మాకు. ఇప్పుడిప్పుడే పెయింట్ పనులు వస్తున్నాయి, ఇప్పుడిప్పుడే బాగుంది పర్ల. అప్పుడంటే వారం నెల మీద మొత్తం మీద కలిపితే ఒక 10 రోజులు కూడా ఉండేది కదా పని. బిల్డింగ్ కట్టడాలు లేవు, ఏమీ లేవు, పెయింటింగ్లు చేసుకోవడానికి బాధ. ఇప్పుడైతే పర్ల బాగానే ఉంది. రోడ్లు గట్ట పూర్తి చేశారా? బాగానే ఉన్నాయి, రోడ్లు మట్టి సూపర్గా ఉన్నాయి. సూపర్ 6 అని హామీలు ఇచ్చారు. అయితే అందులో దీపం పథకం వేసామని చెప్తున్నారు, గ్యాస్ సిలిండర్. అలానే తల్లికి వందనం కూడా రీసెంట్ గా వేశారు. వచ్చాయి నిజంగా ప్రజలకు అందుతున్నాయి ఆ పథకాలు? వచ్చి ప్రభుత్వం వచ్చి సంవత్సరమే అయింది కదండి. అన్ని ఒకేసారి అమలు చేయాలంటే ఎవరి వల్ల కాదు, అది అన్ని సరిదిద్దుకుంటారు. అమలు చేసిన పథకాలు అందుతున్నాయి అందుతున్నాయి. రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి పల్నాడు వెళ్ళారు, సత్తెనపల్లి. అయితే తన కారు కింద ఒక అభిమాని పడి చనిపోయాడు కదండి. ఎట్లా ఏమనిపిస్తుంది మీకు ఆ విషయం చూడగానే? ఆయన బాధ్యత రాజ్యమే అది అంతా. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయినందుకు వెళ్ళినందుకు ఇంకిద్దరు వ్యక్తులు చనిపోయారు. దానికి కూడా ఆయన ఏ బాధ్యత తీసుకోలేదు. ఆ బాధ్యత తీసుకుంటే కొంచెం ఇది ఉండేది, అది కూడా లేకుండా సైలెంట్గా ఉన్నారు. ప్రతిదీ కాంట్రవర్సీ చేసుకుని వెళ్తున్నారు, అది వాళ్ళ ఇష్టం. అది ఈ ప్రభుత్వంలో అలాంటి కాంట్రవర్సీ ఏమీ లేదు, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి బతుకు వాళ్ళు బతుకుతున్నారు, అంతే. ఇంకో విషయాలు ఉండవు. ఇంకోసారి అలాంటి ప్రభుత్వం రాకూడదని కోరుకుంటున్నాం. ఆయన వస్తా అంటున్నాడు కదా, మీరు రాకూడదు అంటున్నారు. ఏమంటే నేను కోటీశ్వర అవ్వాలని కోలుకుంటా. ఒకసారి కోటీశ్వర అయ్యాను, ఆశ అయిపోయా. ఇప్పుడు ప్రజెంట్ కోటీశ్వర అవ్వకపోయినా తింటాకు తింటుంటే చాలు అనుకుంటున్నాం మేము, అంతే. ఇవన్నీ పీడకల లాంటివి ఇవన్నీ పట్టించుకోకూడదు. చంద్రబాబు బాగుంది అంటారు. బాగుంది, ఎక్సలెంట్. సార్ మీ పేరండి? బర్నీ కుమార్. ఏం చేస్తుంటారండి బర్నీ కుమార్ గారు? ఏం చేయను, ఇంట్లోనే ఉంటాను. ఓకే సార్, పాలిటిక్స్ ఫాలో అవుతారండి? చూస్తుంటారా? ఫాలో అవుతుంటారు సార్. ఇప్పుడు రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి మొన్న పల్నాడు పర్యటన పెద్ద చర్చ జరుగుతుంది సార్. అయితే పల్నాడు వెళ్తుండగా కారు కింద ఒక వ్యక్తి పడి మరణించారు కదా. సో దాని గురించి జగన్మోహన్ రెడ్డి సరిగా రెస్పాండ్ అవ్వలేదని చెప్పి అయితే అంటున్నారు. ఏంటి వాస్తవంగా మీరేమనుకుంటున్నారు కామన్ మ్యాన్గా? రెస్పాండ్ అవ్వలేదు. మరి ఇప్పుడు సరే డ్రైవింగ్ అతను చేయట్లేదు, డ్రైవర్ చేస్తున్నాడు. చేసినప్పుడు కనీసం ముందుకు వెళ్ళినప్పుడు కారు పడిందో, ఇప్పుడు కుక్క పిల్లి కాకి గారిగా పోయిన పడింది తెలియపడం, మనిషి పడినప్పుడు తెలియకుండా ఉండదుగా. అంత అవగాహన లేకుండా చదువుకున్న వాళ్ళు కాదుగా. మంత్రులు, మాజీ మంత్రులు ఉన్నారు, మా ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులుగా చేసిన 2-3 కారులో ఉన్నారు. ఉన్నప్పుడు అది మెంటల్ రిటర్న్ అవ్వకుండా కనీసం ముందుకెళ్ళిన తర్వాత వెనక్కి వెళ్ళకుండా ఉన్నా కనీసం గాయాలతో బయటపడేవాడు. వాడు ముందుకెళ్ళి మన వెనక రావడం అక్కడ కింద పడి చచ్చిపోయినా కూడా కనీసం మానవత్వం పాటించకుండా పక్కన శవాన్ని పక్కనే వెళ్ళిపోయారు. అది తప్పే కదా. అంటే దీన్ని పట్టుకొని రాజకీయం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక లేఖ కూడా రాశారు. రాజకీయం చేసేముంది, వాళ్ళు ఏ రోజు నిజాలు మాట్లాడారా? ఏమంటాడు, మాకు ఆంక్షలు పెట్టారంట. ఆంక్షలు పెట్టాను పోలీసు వాళ్ళు వాళ్ళ ప్రోటోకాల్స్ ప్రకారం 500 మంది వెళ్ళమంటారు. 500 మంది వెళ్ళమంటప్పుడు 500 మంది వెళ్ళాలి. నువ్వు 1000 మందిని వేసుకెళ్ళిపోయి మంది వేసుకెళ్తే అక్కడ సెక్యూరిటీ కల్పించలేకపోతే ఎవరిది బాధ్యత? ఇప్పుడు జరిగింది, 2 చచ్చిపోయారు. ఇప్పుడు ఎవరు బాధ్యత వహిస్తాడు దానికి? వీళ్ళు ఏమంటారు, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెంది పోలీసు కంట్రోల్ చేయాలంటారు. నువ్వు 100 మంది పర్మిషన్ 100 మందికి వెళ్ళాలి. ఇప్పుడు మీ ఓటాలు మా ఓటాలు ఏదైనా ర్యాలీకి ఎవరైనా పర్మిషన్ తీసుకుని 200 మంది తీసుకుని వెళ్తే అంతమించి వెళ్తే పోలీసు దూరుకుంటారా? అసలు అయినా ఎవరికి లేని మినహాయింపులు ఈయనకి ఎందుకు? దేశంలో ఎవరికి ఇంతవరకు ఏ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి ఎవరికి లేని మినహాయింపులు. మరి ఎందుకు ఇస్తున్నారు? గవర్నమెంట్ న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయో జనాలకు ఎవరికి అర్థం కాదు. ఇస్తున్నారు అంటున్నారు వాళ్ళేమో, జగన్మోహన్ రెడ్డికి సరైన భద్రత లేదు, ఏమీ లేదు అని చెప్తున్నారు. జడ్జి గారికి ఇవ్వాల్సిన పని లేకుండా జడ్జి గారికి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. నువ్వు జడ్జి గారికి ఇచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళకు ఒక దీన్ని పెడతారు. ఇక్కడ పెట్టినప్పుడు నువ్వు వ్యక్తిగతంగా ఎవరైనా కలవడానికి వీల్లేరు. జడ్జికేటకలు ఉన్న వాళ్ళు అంత దూరం నుంచి మనుషులు రావాలి. అట్టా నువ్వు పాటించకుండా జనాలకు వెళ్ళిపోయి నువ్వు చేసేసి యాక్సిడెంట్ కారణం ఇప్పుడు వాళ్ళ పార్టీ కార్యకర్త గారు చచ్చిపోయింది, బయట కాదుగా. ఇంకా
అల్లు అర్జున్ సినిమా డైలాగ్ పుష్ప ఏదైతే ఉందో రఫ్ అని చెప్పేసి ఆ డైలాగ్ కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, మరొక జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. నువ్వు ఏదో సినిమా ఫంక్షన్లోనో లేకపోతే ఇంకో ఏదైనా వాళ్ళ కార్యకర్తలు ఏదో ఫంక్షన్లో మాట్లాడంటే అది వేరే సంగతి. నువ్వు నరికేస్తావు అంటే నరికించుకోవడానికి అందరూ జనాలు సిద్ధంగా ఉన్నారా? 2029 నువ్వు వచ్చేది లేదు, అధికారంలోకి ఎట్టాగో నమ్మకాలు లేవు. మీ పార్టీ కూడా అసలు అప్పటికి ఉంటుందో లేదో తెలియదు. నువ్వు వచ్చేది నరికేస్తావు అంటే జనాలందరూ ఖాళీ కూర్చుంటారు నరికించుకోవడానికి. ఏంటి ఎలా చూస్తారు అట్లాంటి హోర్డింగ్స్ పట్టుకోవడం, అంటే బ్యానర్లు పట్టుకోవడం, గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు? ఏ పార్టీ వాడు చేసినా తప్పే. అది బహిరంగంగా దాన్ని రెచ్చగొట్టేటట్టు మాట్లాడతాం. సినిమా డైలాగ్ నువ్వు సినిమా ఫంక్షన్లో చెప్పుకో, లేకపోతే ఇంకేదైనా ఫంక్షన్లో చెప్పుకో, మీ పార్టీ కార్యక్రమం ఎక్కడ మీటింగ్లో చెప్పుకో. నువ్వు వెళ్ళిన కాన్సెప్ట్ దేనికి? ఏమన్నా చచ్చిపోయాడు పరామర్శించడానికి వెళ్ళావు, అసలు వెళ్ళటమే తప్పు. నువ్వు ఆ విగ్రహానికి వెళ్తాం, బెట్టింగ్లో చచ్చిపోయిన ఆ విగ్రహం పెట్టే ఆడేమో మహానుభావుడు చేసినట్టు వెళ్ళి నువ్వు అక్కడ వెళ్ళినప్పుడు ర్యాలీకి వెళ్తావా? ఏమన్నా సానుభూతి చచ్చిపోయినది మనం వెళ్తాం ఏదో పరామర్శిస్తాం, సాయం చేస్తాం వచ్చాడు. దానికి పెద్ద ర్యాలీకి వెళ్ళి నువ్వు అంత గోల చేసి బార్కెట్లు తొలగించి పోలీసు వాళ్ళ మీద దాడి చేసి తప్పే కదా. ఏ పార్టీ వాడు చేసినా తప్పే. ఓవరాల్ గా ఎలా ఉందంటారు? ఏడాది అవుతుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి. పర్లేదు, కొన్ని ఇంకా నిదానంగా అమలు చేస్తా ఉన్నారు. ప్రస్తుతం పర్లేదు. కాకపోతే శాంతి భద్రతల మటుకి జాగ్రత్తగా ఉండాలి. ఈ వైసీపీ వాళ్ళు ఎప్పటికప్పుడు ఏదో ఇతర ప్లాన్ చేసి అటు విధ్వంసాలు చూస్తారు. ఈ 4 ఏళ్ళు ఇంకా అదే పని. ఎందుకంటే ఆ ముఖ్యమంత్రి రాష్ట్రం మీద ప్రేమ లేదు, రాష్ట్రంలో వాడి వ్యాపారాలు లేవు, రాష్ట్రం ఎట్ట పోయినా ఆయనకు అనవసరం. ఆయన వ్యాపారాలని బెంగళూరు, హైదరాబాదు, ఇక్కడ జనాలతో ఆయన పని లేదు. ఏదో రాజకీయ పార్టీ పెట్టారు కాబట్టి పెట్టినందుకు ఏదో జనాల్లో రెచ్చగొట్టి ఏదో విధంగా చేస్తే చంద్రబాబు వ్యతిరేక వచ్చి మళ్ళీ 2029లోకి వస్తామని కలగంటున్నాడు. అంతే వస్తా అంటున్నాడు. ఎలా అయినా సరే ఈసారి మేమే అధికారంలో ఉంటాం, ఎవరిని వదిలిపెట్టం అంటున్నాడు. వస్తానంటే నువ్వేం చేయాలి? చేసిన తప్పులు సరిదిద్దుకుని నువ్వు జనాల్లోకి వెళ్ళి నిజంగా టీడీపీ ఇప్పుడు విధానాలు కొన్ని ఇవ్వలేదు, అవి ఇవ్వలేదని వాటి మీద అంతేగాని నువ్వు జనాల్లోకి వెళ్ళి రెచ్చగొట్టిన వాళ్ళని మీరు దాడులు చేయండి అని గంజాయి బ్యాచ్ని సమర్థించినాను. వాళ్ళు సమర్థిస్తే జనాలు తెచ్చేవాళ్ళు కాదు కదా. అప్పుడంటే ఫస్ట్ టైం ఏదో కుర్రాడు ఫోన్లో జగన్ వయసు రాశాడు కొరకు అధికారం ఇమ్మన్నారు కాబట్టి ఇచ్చారు. ప్రతిసారి జనాలు ఇవ్వరు కదా. ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు పాలన, ఆయన పరిపాలన ఎప్పుడు బాగుంటుందండి. ఆయన పరిపాలన ఎప్పుడు బాగుంటుంది. అంటున్నారు అందరూ, ఆడికే రప్ప అయిపోద్ది. ఎవరికి అట్లా అంటున్నారు? అయిపోద్ది రప్ప. 4 రోజులు పోతే రప్ప. ఎలా చూస్తారు అట్లాంటి బ్యానర్లు కొట్టుకోవడం తన అభిమానులు? అది కూడా కరెక్టే అనడం, గంగమ్మ తల్లి జాతరలో పొట్టేళ్ళు నరికేస్తాం ఏంటో మాటలు ఏంటి అలాగే డైలాగ్ లేదు. చేసేవాళ్ళు ఏం కాదు, రౌడీజం చేసేవాళ్ళు అంతా వాళ్ళు, అంతా రౌడీజం చేసేవాళ్ళే, వాళ్ళంతా రౌడీజం చేసేవాళ్ళే. వైసీపీ ప్రభుత్వం ఉన్నంతసేపు ఎమ్మెల్యేలే కానీ మినిస్టర్లే కానీ ఆ కార్యకర్తలే కానీ అంతా రౌడీజంగానే పోయారు, కానీ మంచితనంగా ఎక్కడ లేదు. ఏంటో చూపించింది ఏంటంటే జగన్ బడం నొక్కడం అంతే. జనాలు మభ్య పెట్టింది బడం నొక్కడం, అంతకుమించి ఇంకేం లేదు. అది ఎలా ఉండిపోతుంది ఇప్పుడు? అభివృద్ధి ఎలా ఉండబోతుంది అంటారు? ఇది బాగుంటుందండి ఇక నుంచి. ఇంకోటి, ఆ కారు కింద తన అభిమానం చనిపోతే కనీసం పట్టించుకోకుండా జగన్ వెళ్ళిపోయాడని చెప్పి అంటున్నారు. గుంటూరు ఎస్పీ కేసు కూడా నమోదు చేశారు జగన్ పైన. డ్రైవర్ చూసుకోవాలి కదా, డ్రైవర్ లేదు. ఆయన జనంలో ఉండిపోయాడు, ఆ అడవులు ఉండిపోయాడు. ఆయన డ్రైవర్ అయినా చూసుకోవాలి కదా. పక్కన వాళ్ళు చెప్తున్నా కూడా ఆయన వింటలేదు, ఈ డ్రైవర్ కూడా. అది ఏంటి కనీసం మానవత్వం లేదు జగన్కి అంటున్నారు. అది చెప్పాలంటే నీకు లేదు, చెప్పాలంటే లేదు కాబట్టి వెళ్ళిపోయాడు జనాలు ఇంటికి. జనాల నుంచి వెళ్ళిపోయాడు, అందుకే ఆయన అది లేదు ఆయన కాడ. ఆయనకంటూ ఒక ఆలోచన అంటూ ఒక అనేది ఏం లేదు. ఆయన మనిషికి నచ్చింది చేశాడు, మనిషికి నచ్చింది చేస్తున్నాడు. మళ్ళీ తానే వస్తా అంటున్నాడు అధికారంలో. ఇంకెక్కడ వస్తాడు? అయిపోయింది సినిమా. జనాలు ఒకసారి పంపించారు, అయిపోయిందని మీరు అంటున్నారు. కానీ సినిమా అసలు సినిమా చూపిస్తాను అన్నాడు. ఆయన సినిమా చూపిస్తానికి ఏం లేదు. ఆయన సినిమా జనాలు చూపించారు ఆల్రెడీగా, ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన.